ఫ్రెండ్స్, మన భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో మొఘల్ చక్రవర్తులకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే వాళ్ళు మన భారతదేశాన్ని దాదాపు 331 సంవత్సరాల పాటు పరిపాలించారు. కానీ అంత సమయం వరకు పరిపాలించిన తర్వాత మొఘల్ చక్రవర్తుల పరిపాలన ఎలా ముగిసిందనే సందేహం మీకు కూడా కలిగే ఉంటుంది. అసలు ఔరంగజేబ్ ఎలా చనిపోయాడు? భారీ సైన్యం కలిగిన మొఘల్ సామ్రాజ్యం ఎలా అంతమైపోయింది? ఈరోజు మొఘల్ చక్రవర్తుల సమాధులు ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఈ వీడియోలో కొంతమంది మొఘల్ చక్రవర్తుల చావుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బాబర్ ఇతనే మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి. ఇతను కేవలం ఢిల్లీని మాత్రమే ఆక్రమించగలిగాడు. అలాంటప్పుడు ఇతన్ని మొఘల్ చక్రవర్తి అని ఎందుకు పిలుస్తున్నారనే విషయం ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బాబర్కి బాబురి అందిజానీ అనే ఒక ఆత్మీయుడు ఉండేవాడు. 1499లో ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఒక క్యాంపులో బాబర్ మొట్టమొదటిసారి బాబురి అంబిజాన్ని చూశాడు. బాబర్ అతనిని చూసి ఎంతగానో ఆకర్షితుడైపోయాడు. అతను తన ఆత్మకథ బాబర్ నామాలో బాబురి గురించి చాలా చోట్ల వర్ణించాడు. కానీ అతని గురించి ఎక్కువ సమాచారం అయితే ఎక్కడా దొరకలేదు. బాబర్ బాబురికి తన ప్రేమను తెలియపరచడానికి ఎన్నో కవితలు కూడా రాశాడు. భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ 1483 జనవరి 14న ఉజ్బెకిస్తాన్లోని అందిజాన్ అనే ఊర్లో జన్మించాడు. 1519వ సంవత్సరంలో బాబర్ మొట్టమొదటిసారి మన భారతదేశాన్ని